ఉంటుంది మనకి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 6/5, 5/6, 3/5, 4/5. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇది మనకు పనికిరాదు. ఇది ఈ ఆప్షన్ ఫస్టే పక్కకు నెట్టేసండి. ఎందుకంటే క్రింద ఉండేటువంటి భిన్నంలో క్రింద ఉండే డినామినేటర్ అనేది దీంట్లో 5 ఉంది, క్రింద 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. అంటే ఈ మూడిట్లో ఎక్కడో ఆన్సర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి దీన్ని పక్కకు నెట్టేసింది. పక్కకు నెట్టేసిన తర్వాత దీంతో కంపేర్ చేసుకోండి. దీంట్లో ఉండేటువంటి నెంబర్స్ ఇక్కడెక్కడ రిలవెంట్గా ఉన్నాయో చూడండి. సో 5 అనేది అన్నిట్లో ఉంటుందండి, కాబట్టి వదిలిపెట్టేద్దాం. నెక్స్ట్ 6 ఉంది కదా, ఇక్కడ 6 కంపేర్ చేయండి. ఎక్కడైనా కనపడుతుందా, ఇక్కడ కనపడదు. సో కాబట్టి 6 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, మనకు ఆన్సర్ అవుతూ ఉంటుందండి. ఈ టెక్నిక్ బాగా గుర్తుపెట్టుకోండి. సో 3 రిలవెంట్గా ఉన్నప్పుడు, 3 ఆప్షన్స్ రిలవెంట్గా ఉన్నప్పుడు ఒక ఆప్షన్ని పక్కకు నెట్టేసినప్పుడు పక్కకు నెట్టేసినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో మిగిలినటువంటి 3 ఆప్షన్స్తో కంపేర్ చేయండి. దానికి రిలవెంట్గా ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతూ ఉంటుంది, గమనించండి. రైట్, ఇలా ఉంటుంది. Hello, hi, welcome all the competitive various and notebooks. This is your Kiran Kodmuru. Yes, మనకు పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 రెండిట్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది, టెట్కి సంబంధించింది. అండ్ అదేవిధంగా ఎస్జిటి చూసినట్లయితే దాంట్లో మనకు మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ అంటే భయపడతారో, ఎవరికైతే మ్యాథమెటిక్స్ చదవలేదో, ఎవరైతే దాంట్లో వీక్గా ఉంటారో, అండ్ అదేవిధంగా అసలు మ్యాథ్స్ అనేది ఒక రకమైన ఫోబియా వచ్చేస్తుంది. సో అసలు ఇంకా నేను చదవలేదు సార్, అది ఇంకా అసలు ఏమీ నేను దానికి దూరంగా ఉన్నాను, మ్యాథ్స్ అంటేనే భయం అన్న వాళ్ళకి నేను ఒక టెక్నిక్ అయితే చెప్పబోతున్నానండి. చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించండి. చివరి అస్త్రంగా అంటే ఫస్ట్ మీరు ఎంతవరకు అయితే చేయగలుగుతారో చేయండి. సో ఫస్ట్ చదువుకోమనే చెప్తాను, ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వండి. ఇఫ్ ఎట్ ఆల్ కంప్లీట్గా మీరు ఏదైనా కారణాలు కావచ్చండి, మీరు మ్యాథ్స్ అంటే భయపడినట్లయితే, లేదంటే మీకు ఏదో అనివార్య కారణంలో మ్యాథ్స్ చదవలేదు అనుకున్న సందర్భంలో చివరిగా మాత్రమే ఈ టెక్నిక్ యూజ్ చేయండి. చివరి అస్త్రంగా మాత్రమే యూజ్ చేయండి. సో మరి దీంట్లో ఎంతవరకు ప్రాబిలిటీ ఉంటుంది సార్ అంటే, సో మీకు 100 అంటే మొత్తం ఉన్నటువంటి మ్యాథ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా కరెక్ట్ అయితే అని చెప్పట్లేదు, బట్ మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ టెక్నిక్ ఫాలో అయ్యి చాలామంది లాస్ట్ టెట్ ఎగ్జామ్లో అంటే మ్యాథ్స్ చదివిన వాళ్ళు కావచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, అండ్ భయపడే వాళ్ళు కావచ్చు, సో మ్యాక్సిమం స్కోర్ అయితే చేశారండి. సో దానికి సంబంధించినటువంటి అంటే లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి వీడియో కింద దానికి సంబంధించిన కామెంట్స్ అనే ఉంటాయి. అండ్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. టెట్ పేపర్ 1, పేపర్ 2 అదేవిధంగా ఎస్జిటికి ఉపయోగపడేటువంటి జనరల్ సైన్స్ అదేవిధంగా ఈవీఎస్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది. సో గతంలో ఉన్నదానికంటే మోర్ దెన్ 50% అయితే రెడ్యూస్ అయిందండి. సో ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఎవరికైతే కావాలో డెఫినెట్గా మీకు 100% యూస్ఫుల్గా ఉంటుందని నేను చెప్తాను. టెస్ట్ సిరీస్ అండి, తెలంగాణ పేపర్ 1, పేపర్ 2 టెట్కి సంబంధించి, అదేవిధంగా ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ప్రత్యేక రూపొందించబడ్డ టెస్ట్ అండి. 50 టెస్టులు ఉంటాయి మీకు దాంట్లో. సో A to Z కవర్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగేటువంటి విధానం కంప్లీట్గా వేరే ఉంటుంది. అండ్ ఇంకా మీకు దాంట్లో ఒక గ్రాండ్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. తప్పకుండా ఈ వాట్స్ బిహైండ్ యాప్ అనేది డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటు చాలా మోర్ దెన్ 50% ప్రైస్ అయితే తగ్గించబడింది. సో డెఫినెట్గా తీసుకోండి, మీకు 100% యూస్ఫుల్. వెరీ సూన్ అది రేజ్ అవుతుంది. సో వెరీ సూన్. సో టెట్ ఎగ్జామ్ కంప్లీట్ కాగానే మళ్ళీ
ఇంతకుముందు ఏదైతే ప్రైసింగ్ ఉందో ఆ ప్రైసింగ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అది తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, మరి ఏంటి సార్ ఈ అస్త్రం ఏంటి, ఎలా ఉపయోగించాలని చూసినట్టయితే నేను ఏదో బ్లైండ్గా చెప్పట్లేదు. సో ఈ టెక్నిక్ లేదంటే టిప్ ఏదైతే ఉందో మీకు 2024 టెట్ ప్రశ్నపత్రాలు ఏవైతే ఉన్నాయో పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, రెండిట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వాటిని ఎనాలిసిస్ చేసుకొని సో దానికి కొంత ఇన్ఫర్మేషన్ నేను అంటే ఎనాలిసిస్ చేసిన తర్వాత దానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో మరి టిప్స్ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్ పేపర్స్ కూడా చూద్దాం. టెట్ పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 2024 కండక్ట్ చేసినటువంటి 2 క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఏదైతుందో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఏవైతున్నా అవి చూద్దాం. మనం అనుకున్నటువంటి టెక్నిక్ ఎంతవరకు అక్కడ అప్లై చేస్తే సక్సెస్ అవుతుంది అనేది చూద్దామండి. సో 2 క్వశ్చన్ పేపర్స్ ఎనాలిసిస్ చేసి నేను ఈ టెక్నిక్ అనేది జస్ట్ డెవలప్ చేయడం జరిగింది. సో చూద్దామండి ఏంటి అనేది. రైట్, మీకైతే ఫస్ట్ నేను అసలు ఏంటి టెక్నిక్ అనేది చెప్తాను, మీరు ఏం చేయాలని చెప్తాను. రైట్, మనకి ఇక్కడ ఫస్ట్ చూద్దామండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకి అయితే ఇవ్వబడి 4 ఆప్షన్స్ ఉంటాయో దగ్గరి పోలికలు కలిగి ఉన్న వాటిలో రెండింటిలో ఖచ్చితంగా ఆన్సర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో మిగిలిన రెండింటి తొలగించేసాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 అని ఉంది, 3/2 అని ఉంది, సో 5 అని ఉంది, అదేవిధంగా 8 అని ఉంది. సో ఇలా ఉందనుకోండి, ఇవి ఆల్మోస్ట్ ఆల్ మనకి దగ్గర పోలికలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే రెండు కూడా ఫ్రాక్షన్స్, ఇవి క్రింద డినామినేటర్ చూసినట్టు 2 కనపడుతుంది. సో కాబట్టి ఇవి 2 దగ్గర పోలికలే. సో ఇవి 2 కూడా మనం తొలగించదు, అంటే ఎలిమినేషన్ అనేది ఇవి 2 కూడా ఎలిమినేట్ చేశాను. సో ఇలా చేసినప్పుడు ఏంటి, మనం సక్సెస్ రేట్ అనేది దీంట్లో 50% పెరిగింది ఇక్కడ. సో ఇక్కడైతే ఏంటి మనకి 0% అనమాట. ఇలా మనకి ఏ ఆప్షన్ తెలియనప్పుడు 0%. సో ఈ టెక్నిక్ని ఉపయోగించడం ద్వారా ఏమంటారు 50% మన రైట్ అనేది కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో కానీ ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇచ్చిన సమాధానాలు అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు సమాధానం 2 లేదా 3 అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్లో మనకి ఈ సమాధానాలు ఏవైతే అంటే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సే ఫర్ ఎగ్జాంపుల్ 8, 9, 10, 11 ఇట్లా ఇచ్చాడు. సో ఆరోహణ క్రమంలో, లేదంటే 11, 10, 9, 8 ఇవి ఆప్షన్స్ అనుకుందాం. ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది 2 లేదా 3 కావడానికి ఆస్కారం ఉంటుంది. నేను ప్రశ్నలు చూపిస్తానండి తర్వాత మన క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్ అన్నింటినీ పరిశీలిద్దాం. మనము అనుకున్నటువంటి ఏవైతే టిప్స్ ఉన్నాయో ఈ టిప్స్ అనేవి అక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే మనం ఎంతవరకు సక్సెడ్ అవుతున్నామో మనకు అర్థమైపోతుంటుంది. అండ్ 2 సమాధానాలు ఒక రకంగా ఉండి మిగిలిన రెండింటిని తీసివేసిన వాటిలో దగ్గర సంబంధం ఉన్నదాన్ని సమాధానంగా ఎన్నుకోవాలి. రైట్, ఇక్కడ చూద్దాము. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. సో ఇది ఎసెన్షియల్ అండి, ఇది ఎసెన్షియల్ టిప్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √3 ఉందనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి √1/4, సో √1/3 ఉందనుకుందాం. సో మిగిలినటువంటి ఆప్షన్ వచ్చేసి 3 ఉన్నది, ఇంకోటి వచ్చేసి 8 ఉందనుకుందాం. సో ఇప్పుడు దగ్గర సమాధానాలు 2 సమాధానాలు ఒకే రకంగా ఉండంటే ఇవి 2 కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఏంటి √1/3, √1/4 ఉంది. ఓకేనా. సో ఇవి 2 ఏంటి తీసేసినటువంటి ఆప్షన్స్ ఏంటి 3 తీసేసాము, 8 తీసేసాము. సో మరి రెండిట్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్ అంటే ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి, దీంతో కంపేర్ చేయండి. 1/3ని 3 తోటి 8 తోటి కంపేర్ చేయండి. అదేవిధంగా 1/4ని 3 తోటి 8 తోటి కంపేర్ చేయండి. అర్థమవుతుంది కదా. సో మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రాస్తాను, అక్కడ చివరికి వెళ్ళిపోయింది. ఇది √1/3 ఒక ఆప్షన్ ఉందండి, అండ్ √1/4 ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏముంది 3 ఉంది, ఇంకొక ఆప్షన్ 8 ఉంది. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆన్సర్ ఉండాలి, ఎందుకంటే సిమిలర్గా ఉన్నాయి కాబట్టి. ఇవి 2 ఆన్సర్ కాదు, 3 ఆన్సర్ కాదు, 8 ఆన్సర్ కాదు. సో మరి దీంట్లో సమాధానం ఎన్నుకోవడం ఎలా? ఇంతకుముందు మనకు 50% సక్సెస్ రేట్ ఉంది, మనకు 100% సక్సెస్ రేట్ చేయాలంటే దీంట్లో ఒకటి తీసేయాలి. ఎలా తీసేయాలంటే ఇక్కడ 1/3 ఏదైతే ఉందో దీంతో కంపేర్ అండి, దీంతో కంపేర్. అదేవిధంగా 1/4 దీంతో కంపేర్ అండి, దీంతో కంపేర్. సే ఫర్ ఎగ్జాంపుల్ 1/4లో ఉండేటువంటి ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం, 1 తీసుకుందాం, ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. 4 తీసుకుందాం, ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం, 1/3లో 1 తీసుకుందాం, ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. 3 తీసుకుందాం, ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా. అంటే తొలగించబడినటువంటి ఆప్షన్స్లో ఇక్కడ ఉన్నటువంటి రెండిట్లో ఏదైతే మ్యాచ్ అవుతూ ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1/3 ఆన్సర్ అవుతూ ఉంటుంది. సో మీకు అర్థం కాకుండా మళ్ళీ ఒక్కసారి కొంచెం రివైజ్ చేసుకొని చూడడానికి అయితే ప్రయత్నించండి. అండ్ సో ఇట్లా కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ మరో విషయం ఏంటంటే లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్లో మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు చాలామంది జాబ్స్ అయితే కొట్టడం జరిగింది. మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా జాబ్స్ వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కేవలం మన ఛానల్ని ఫాలో అవుతూ గైడెన్స్ని ఫాలో అవుతూ వాళ్ళు చదివారు. సో వాళ్ళు జాబ్ కొట్టడం జరిగింది, అదొకటి గమనించండి. అండ్ ఇంకొకటి చూద్దామండి.
రైట్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటంటే ఇవ్వబడినటువంటి సమాధానాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నప్పుడు, సో ఇర్రిలవెంట్గా ఉంటాయి. ఇంతకుముందే రెండు ఒకటి అనుకున్నాం కదా, ఇప్పుడు ఉండేటువంటి 4 ఆప్షన్స్ కూడా ఇర్రిలవెంట్గా ఉన్నప్పుడు దేనికి ఒకదానికి సంబంధం ఉండదు. అలాంటి పక్షంలో ఆన్సర్ అనేది సాధారణంగా 2వ ఆప్షన్ లేదంటే 3వ ఆప్షన్ కావడానికి ఛాన్స్ ఉంది, గమనించండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇవ్వబడిన 4 సమాధానంలో 2 ఒకలాగా మరో 2 ఒకలాగా ఉన్నప్పుడు సమాధానం 2 లేదా 3 కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A+B అనేటువంటిది ఒకటి ఇచ్చాడు, ఆప్షన్ A-B అనేది ఒకటి ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ √A² అని ఇచ్చాడు అనుకుందాం, √B² అని ఒకటి ఇచ్చాడు. అంటే ఈ 2 ఆన్సర్ ఒకలాగా ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ అనేవి ఒకలాగా ఉన్నాయి. సో ఇలా 2 ఆప్షన్స్ ఒకలా 2 ఆప్షన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ అనేది 2 కానివ్వండి లేదంటే 3 కానివ్వండి ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ఇవి 2 ఒకలా ఉండి వీటి తీసేసినప్పుడు వేరేది మనం అప్లై చేసేది. ఇక్కడ ఈ 2 ఒకలా ఈ 2 ఒకలా ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 కానీ 3 కానీ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించండి. అండ్ ఇచ్చిన సమాధానంలో భిన్నంగా ఉంటే ఏదైనా దాన్ని ఫస్ట్ పక్కన నెట్టేసి మిగిలిన 3టిని కంపేర్ చేసుకుంటూ దాంట్లో రిలవెంట్ ఏమైనా చూసుకోవాలండి. సో ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మళ్ళీ ఒకసారి చూసుకొని సో మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీకు మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి అయితే కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే అవి 2 చూద్దామండి. టెట్ పేపర్ 1 క్వశ్చన్లో ఉండే మ్యాథమెటిక్స్ చూద్దాం, అదేవిధంగా పేపర్ 2లో ఉండేటువంటి మ్యాథమెటిక్స్ అయితే చూడడానికి ప్రయత్నిద్దాం. మరి ఇప్పుడు అనుకున్నటువంటి ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో టిప్స్ ఉన్నాయో మనం అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. ఎంతవరకు సక్సెస్ అవుతాం ఎంతవరకు ఫెయిల్ అవుతామని మనకు తెలిసిపోతుంటుంది. నేను చెప్తున్నాను 100% మొత్తం కూడా సక్సెస్ అయితే అని చెప్పను. సో కొంతవరకు ఫెయిల్ కావచ్చు, మ్యాక్సిమం అయితే మనం ఏంటంటే అక్కడ ఈ టెక్నిక్స్ ఉపయోగించినప్పుడు మనకు ఎక్కువ మార్కులు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఫస్ట్ వచ్చేసి ఇది చూద్దామండి. మనకు మ్యాథమెటిక్స్ ఇది ఎప్పుడైనా ఎగ్జామ్ అంటే 2024లో అయినటువంటి ఎగ్జామ్ అండి. ఇది పేపర్ 2కు సంబంధించింది. 22 మే రోజున అయింది, 22 మే రోజు అయింది. షిఫ్ట్ 2లో ఏమైనట్టుంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఇది రైట్, మన క్వశ్చన్ తోటి సంబంధం లేదు. సో క్వశ్చన్ ఒకసారి చదవటానికి ప్రయత్నించండి, ఎందుకంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈజీ క్వశ్చన్స్ ఉంటే వాటిని అన్నెసెసరీగా మనం మార్క్స్ పోగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈజీ క్వశ్చన్స్ ఉంటే మనకు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ చదవండి ఒకసారి. రైట్, ఇక్కడ మనకు పెద్దగా ఉంది, ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి వదిలిపెట్టేద్దాం ఇక్కడ. సో నేను క్వశ్చన్లు ఎక్కడ కూడా చదవట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్స్కి వెళ్ళిపోతూ ఉన్నాను. ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్ చదవలేదు కాబట్టి, మ్యాథమెటిక్స్ అంటే భయం కాబట్టి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి 12 ఉంది, ఇక్కడ 4.8 √3 ఉంది, 1.6 √3 ఉంది, అండ్ 9.6 ఉంది ఇక్కడ. సో సిమిలర్గా ఏమున్నాయండి మనకి ఇక్కడ 4.6 √3 ఉంది, 1.6 √3 ఉన్నది. ఓకేనా. సో మరి ఇక్కడ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఆన్సర్ ఏమైందంటే 4th అయింది. అంటే మనం అనుకున్నటువంటి టెక్నిక్ ఫస్ట్ క్వశ్చన్కి పని చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ 2వ క్వశ్చన్కి వద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ చూడండి, -5, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2, థర్డ్ ఆప్షన్ వచ్చేసి -12 ఉంది, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 3 ఉంది. సో ఇక్కడ రిలవెంట్గా ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ 2 ఉంది, అదేవిధంగా ఇది వచ్చేసేమో 12 ఉందండి. ఇక్కడ 3 అండ్ -5 అనేది మనకు ఇర్రెలవెంట్, అసలు నెంబర్స్ ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. ఇక్కడ కనీసం 12లో 2 మ్యాచ్ అవుతుంది, ఇక్కడ 2 మ్యాచ్ అవుతూ ఉంటుంది కదా. సో కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. అంటే ఇక్కడ మనం అనుకున్నటువంటి టెక్నిక్ అనేది పనిచేసింది అంటే ఇక్కడ 50% సక్సెస్ రేట్ అనేది పెరిగిపోయింది. రైట్, నెక్స్ట్ చూద్దామండి. మనకి 3, 4, 5, 6 అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో ఆల్రెడీ అరేంజ్ చేస్తున్నాయి అంతే కదా. 3, 4, 5, 6 అంటే అవరోహణ క్రమంలో తక్కువ నుండి ఎక్కువకి అరేంజ్ చేస్తున్నాయి. ఒకవేళ అలా అరేంజ్ చేసి లేవు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 అక్కడ ఇచ్చాడు, 4 ఇక్కడ ఇచ్చాడు, 3 ఎక్కడో ఇచ్చాడు అనుకోండి. సో మనం అన్నిటిని కూడా లైన్లో పెట్టుకొని చూసుకోవాలి, 3, 4, 5, 6. సో ఇట్లా మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, నేనేం చెప్పాను, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు 2వ ఆప్షన్ లేదంటే 3వ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అనుకున్నాం. అంటే ఇక్కడ చూడండి 4 అన్నా కావాలి, 5 అన్నా కావాలి. ఇక్కడ ఆన్సర్ ఏమైంది మనకి, థర్డ్ ఆప్షన్ 5 ఆన్సర్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది వర్కౌట్ అయింది, గమనించండి. రైట్, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 6 √2, 12 √2 ఉంది, 24 ఉంది, 48 ఉంది. సో ఇవి రెండు కూడా ఇక్కడ అండర్ రూట్లు కనపడుతున్నాయి కదా మనకి, ఇవి రెండు కూడా అండర్ రూట్లు కనపడుతున్నాయి. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి 24, 48 అనేది రిలవెంట్గా లేవు, అవి రెండు కొంచెం దగ్గర సంబంధానికి ఉన్నాయి. వీటిని పక్కన నెట్టేద్దాం. ఫస్ట్ వీటిని పక్కన నెట్టేద్దాం. పక్కన నెట్టేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ 6, 2 ఉంది, దీంట్లో 12, 2 ఉన్నది. ఇప్పుడు చూద్దాం, ఈ 6 కానీ 2 కానీ ఇక్కడ మ్యాచ్ అవుతుందని చూసినట్టయితే ఇక్కడ 2లో మ్యాచ్ అయింది, అండ్ 4 మ్యాచ్ కావట్లేదు, ఇక్కడ 48 ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. ఓకేనా. అండ్ ఇవి తీసేసిన వాటితో కంపేర్ చేస్తున్నాం ఉండేవాడిని. అండ్ రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 2 ఉన్నది కదా.
రైట్, ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ 2 2లు మ్యాచ్ అవుతున్నాయి, ఇక్కడ ఒక 2కు మ్యాచ్ అవుతుంది కదా. సో కాబట్టి ఈ రెండిట్లో ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడ 2 సార్లు 2 వచ్చింది, ఇక్కడ 2 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది దీనికి అంటే కొంచెం లింకప్గా ఉంది కాబట్టి దీన్ని ఆన్సర్ పెట్టొచ్చు మనం. ఓకేనా? లేదంటే మీకు అలా ఇబ్బందికరమైనప్పుడు ఖచ్చితంగా ఈ రెండిట్లో మాత్రమే ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ రెండింటిని పక్కన నెట్టేసేయండి. ఓకేనా? ఇలా కంపేర్ చేసుకోగలిగితే మనకు డైరెక్ట్ ఆన్సర్ అనేది దొరుకుతుంటుంది. సో ఇది ఆన్సర్ కాబట్టి ఈ సందర్భంలో కూడా మన టెక్నిక్ అనేది పనిచేస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees ఇవి ఆల్రెడీ కూడా మనకు అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అని చూసినప్పుడు ఇదా అని చూసినప్పుడు మనం జనరల్గా అసెండింగ్ ఆర్డర్లో అప్పుడు ఏమనుకున్నాం, మనం 2 కానీ 3 కానీ ఆన్సర్ అవుతుంది అనుకున్నాం. సో ఇది కాలేదు ఆన్సర్, ఇది కాలేదు, ఇది 360 degrees అయింది కాబట్టి ఇక్కడ మన టెక్నిక్ వర్కౌట్ కాలేదు. రైట్, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి మళ్ళీ. సో -1 1 ఇవి రెండో రకంగా ఉన్నాయి, 2 -2 ఇవి రెండో రకంగా ఉన్నాయి. సో ఇలా రెండు ఆప్షన్లు ఒక రకంగా, రెండు ఆప్షన్లు ఒక రకంగా ఉన్నప్పుడు ఏమైంది అనుకున్నాం ఆన్సర్, రెండోది కానివ్వండి మూడోది కానివ్వండి ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ ఏమైంది ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మన టెక్నిక్ అనేది వర్కౌట్ అయింది. గమనించండి ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసు ఇప్పుడు మ్యాక్సిమం మనం అనుకున్న టెక్నిక్ అనేది అప్లికబుల్ అవుతూ ఉంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే 7/√3 7/√3 అండ్ ఇక్కడ 14/√3 14/√3 అంటే ఇవి రెండు ఆప్షన్స్ ఒక రకంగా ఉన్నాయి, అదేవిధంగా ఇవి రెండు ఆప్షన్స్ ఒక రకంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమనుకున్నాం, 2 కానివ్వండి 3 కానివ్వండి ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది అనుకోండి. రైట్, ఇక్కడ 2 అనేది ఆన్సర్ అయింది. సో కాబట్టి ఈ సందర్భంలో కూడా మన టెక్నిక్ అనేది పనిచేసింది. గమనించండి బాగా. రైట్, ఇట్లా మనకి ఏంటంటే ఇంకా స్టేట్మెంట్స్ లాగా ఇచ్చాయనుకోండి, స్టేట్మెంట్స్ లాగా వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఇలా క్యాలిక్యులేషన్స్ నెంబర్స్ కాకుండా స్టేట్మెంట్స్ లాగా వస్తే ఖచ్చితంగా 2 కానీ 3 కానీ మాత్రమే ఆన్సర్గా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఒక పాయింట్ కూడా అక్కడ నోట్ చేసుకోండి. స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చినట్లయితే 2 కానీ లేదంటే 3 కానీ ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. రైట్, ఇక్కడ స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి, ఇక్కడ 3 అనేది ఆన్సర్ అయింది. అంటే ఇట్లా వచ్చినప్పుడు 2 కానీ 3 కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది పనిచేస్తూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ 90 85 10 60 సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాను నేను, వీటిని ఒక ఆర్డర్లో పెట్టుకోండి. సో ఫస్ట్ 10 వస్తుంది, తర్వాత 60 వస్తుంది, తర్వాత 85 వస్తుంది, అండ్ తర్వాత వచ్చేసి 90 వస్తుంది. సో వీటిని ఏం చేసాం, అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసాం. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్, రెండోది కానివ్వండి మూడోది కానివ్వండి ఆన్సర్ అవుతుంది. అంటే రెండోది 3 అంటే 60 అన్నా కావాలా, లేదంటే ఆన్సర్ 85 అన్నా కావాలి. సో ఇక్కడ ఏమైంది, అప్పుడు ఏం చేస్తారు, ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా దీన్ని తీసేసేయండి. ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ మనకు ఆన్సర్ 60 కానీ 85 కానీ పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏముంది, 60 ఉంది. సో మరి 60 85లో ఎలా సెలెక్ట్ చేసుకుంటాం సార్ అంటే, ఈ రెండింటిని మిగిలిన వాటితో కంపేర్ చేయడానికి కూడా ఆప్షన్ ఉందా అంటే ఆప్షన్ లేదు. సో కాబట్టి ఇదన్నా పెట్టచ్చు, ఇదన్నా పెట్టచ్చు. ఓకేనా? సో మరి ఖచ్చితంగా ఇది పెట్టిన వాళ్ళకు లక్, లేదంటే ఇది పెట్టిన వాళ్ళకి ఎగిరిపోతుంటుంది. కాకుండా ఏంటి, సో 100% ఫెయిల్ కాకుండా మనకు 50% ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయన్నమాట. సో ఇలా అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు లేదా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే రెండోది కానీ మూడోది కానీ ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అలాగే అయింది మనకి, ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది వర్కౌట్ అయింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, మనకి ఆన్సర్ చూసినట్లయితే 135 145 150 160 లేదంటే ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్లో ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఇక్కడ 160 150 ఎక్కువ నుండి తక్కువగా ఉన్నాయి. సో తక్కువ నుండి ఎక్కువగా ఎలా అయినా పర్వాలేదు, మనం వీటిని అలా చేంజ్ చేసినా పర్వాలేదు. దెన్ లేకుంటే ఆల్రెడీ మన డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, అలా ఉండనిచ్చేసేయండి దాన్ని. సో ఇలా జిగ్జాగ్గా ఉన్నాయనుకోండి, మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ చూసినట్లయితే దీంట్లో కూడా 2 కానీ 3 కానివ్వండి ఆన్సర్ అవుతుంది అనుకున్నాం కదా. రైట్, 2 కానీ 3 కానీ ఇక్కడ 2 ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది వర్కౌట్ అయింది. రైట్, రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ రైట్ రైట్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే నెంబర్స్ చూడండి ఒకసారి. నెంబర్స్ చూసినట్లయితే వీటిని పర్టికులర్గా మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఫస్ట్ ఏం వస్తుందండి, 576 వస్తుంది, నెక్స్ట్ 600 వస్తుంది, 625 వస్తుంది, 700 వస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమనుకున్నాం, 2 కానివ్వండి 3 కానివ్వండి ఆన్సర్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమైంది, 19 అంటే ఈ సందర్భంలో మనకు టెక్నిక్ అనేది వర్కౌట్ కాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 9 90 900 9000. సో ఇక్కడ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయండి, ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏం కావాలి, 2 కానీ 3 కానీ ఏమైంది, ఇక్కడ ఆన్సర్ 9 అయింది. ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది పని చేయలేదు, ఇక్కడ కూడా మన టెక్నిక్ పని చేయలేదు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మన టెక్నిక్ పనిచేస్తుందండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సమ్ టైమ్స్ ఎగిరిపోతూ ఉంటుంది. సో కాబట్టి
అస్సలు చేయని దానికంటే కూడా ఈ టెక్నిక్ అప్లై చేయడంతో మనకి ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. రైట్, ఇక్కడ చూడండి మళ్ళీ మనకి సో ఇక్కడ రెండు ఒకలాగా ఉన్నాయి, మన రెండు ఒకలాగా కనపడుతూ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడేమో -5x ఇక్కడ +5x కనపడుతుందండి. సో యాక్చువల్గా ఆప్షన్స్ తప్పించినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ రెండు ఒకలాగా ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, రెండవది కానివ్వండి మూడవది కానివ్వండి ఆన్సర్ పెట్టండి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ థర్డ్ ఆన్సర్ ఉంది కాబట్టి ఈ సందర్భంలో టెక్నిక్ అనేది పనిచేస్తుంది. రైట్, దీనికి ఆన్సర్ ఏదో మిస్ అయినట్టుగా ఉందండి మనకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం. రైట్, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, 2 కానీ 3 కానీ పెట్టమని చెప్పాను. ఇక్కడ 4 ఉందండి. ఈ సందర్భంలో కూడా మనం ఫెయిల్ అయినట్టుగా అర్థమైపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఉన్నాయి, చూద్దాం. రైట్, స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పారు, 2 కానీ 3 కానీ అని చెప్పాను కదా. సో 107వ క్వశ్చన్కి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అవుతుందండి. సో థర్డ్ ఆప్షన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది వర్కౌట్ అయింది. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయండి. స్టేట్మెంట్స్లో ఇక్కడ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది మనకి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మరొకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ నెంబర్స్ ఉన్నది. నెంబర్స్ వచ్చినప్పుడు ఒకసారి అయితే చూడడానికి ప్రయత్నిద్దాం. రైట్, మనకి రిలవెంట్గా ఉండేటువంటి రెండు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ 255 అనేది కనపడుతుంది. 255 కనపడుతుంది. ఓకేనా, అదేవిధంగా 255 అదేవిధంగా 255 కనపడుతుంది. నెక్స్ట్ ఏముంది, 239 కనపడుతుంది. ఇక్కడ కూడా 239 కనపడుతుంది. ఓకేనా, సో ఈ రెండు ఆప్షన్స్ ఒక రకంగా ఉన్నాయి, అదేవిధంగా ఆ రెండు ఆప్షన్స్ అనేవి ఒక రకంగా ఉన్నాయి. ఓకేనా, రైట్, ఇక్కడ చూసినట్టయితే రెండు ఆప్షన్స్ ఓ రకంగా ఉన్నప్పుడు కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ఏముందండి, 0.20 కనపడుతుంది, ఇక్కడ 0.50 కనపడుతుంది, 0.40 కనపడుతుంది, అదేవిధంగా 0.80 అనేది మనకు కనపడుతూ ఉంది. సో ఇట్లా రెండు ఆప్షన్స్ ఓ రకంగా ఉన్నప్పుడు ఏం చెప్పాను, 2 కానీ 3 కానీ ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉందని చెప్పాను. కానీ ఇక్కడ ఏమైందండి, ఆన్సర్ అనేది ఒకటోది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది పని చేయలేదు. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయండి. ఆల్రెడీ 3, 6, 12, 24 అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్లో అప్పుడు ఏమవుతుంది, 2 కానివ్వండి లేదంటే 3 కానివ్వండి ఆన్సర్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్లో లేకుంటే అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోండి, వాటిని ఒక పద్ధతిలో అరేంజ్ చేయండి. సో కాబట్టి ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది వర్కౌట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ ఇవి రెండు రకంగా ఉన్నాయి, 10/3 -10/3, 14/3 -14/3. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది ఆన్సరు, 2 కానీ 3 కానీ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 2 ఆన్సర్ అయింది. ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది పనిచేసినట్టుగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మనకి 156, 132, 154 అదేవిధంగా 182 అనేది ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. రైట్, ఇక్కడ రిలవెంట్గా ఉన్నటువంటి నెంబర్స్ ఏమున్నాయండి, 156 ఒకటి, 154 ఒకటి రిలవెంట్గా ఉన్నాయి. ఎందుకంటే 15 ఫస్ట్ వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది. మరి ఆన్సర్ అనేది ఖచ్చితంగా ఈ రెండిట్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే 156. సో ఇట్లా రిలవెంట్గా ఉండేటువంటి రెండు ఆప్షన్స్ ఉన్న ఆన్సర్ ఉంటుందండి. మిగిలినవి ఇర్రిలవెంట్గా ఉన్నట్టు పక్కకు నెట్టేసాడు. సో కాబట్టి రెండిట్లో మాత్రం ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ 1 అయింది ఆన్సర్. కాబట్టి ఇది కూడా మన టెక్నిక్ అనేది పనిచేసినట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 60 degrees, 90 degrees, 120 degrees, 180 degrees. ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాయి, ఒక క్రమ పద్ధతిలో తక్కువ నుండి ఎక్కువకు అరేంజ్ చేస్తున్నాయి. సో అలాంటి సందర్భంలో ఏమవుతుంది, ఆన్సర్ రెండోది కానివ్వండి మూడోది కానీ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ 3 అనేది రైట్ ఆన్సర్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 6/5, 5/6, 3/5, 4/5. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇది మనకు పనికిరాదు. ఇది ఈ ఆప్షన్ ఫస్టే పక్కకు నెట్టేసండి. ఎందుకంటే క్రింద ఉండేటువంటి భిన్నంలో క్రింద ఉండే డినామినేటర్ అనేది దీంట్లో 5 ఉంది, క్రింద 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. అంటే ఈ మూడిట్లో ఎక్కడో ఆన్సర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి దీన్ని పక్కకు నెట్టేసింది. పక్కకు నెట్టేసిన తర్వాత దీంతో కంపేర్ చేసుకోండి. దీంట్లో ఉండేటువంటి నెంబర్స్ ఇక్కడెక్కడ రిలవెంట్గా ఉన్నాయి చూడండి. సో 5 అనేది అన్నిట్లో ఉంటుందండి, కాబట్టి వదిలిపెట్టేద్దాం. నెక్స్ట్ 6 ఉంది కదా, ఇక్కడ 6 కంపేర్ చేయండి. ఎక్కడైనా కనపడుతుందా, ఇక్కడ కనపడదు. సో కాబట్టి 6 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, మనకు ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఈ టెక్నిక్ బాగా గుర్తుపెట్టుకోండి. సో 3 రిలవెంట్గా ఉన్నప్పుడు, 3 ఆప్షన్స్ రిలవెంట్గా ఉన్నప్పుడు ఒక ఆప్షన్ని పక్కకు నెట్టేసినప్పుడు పక్కకు నెట్టేసినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో మిగిలినటువంటి 3 ఆప్షన్స్తో కంపేర్ చేయండి. దానికి రిలవెంట్గా ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతూ ఉంటుంది, గమనించండి. రైట్, ఇలా ఉంటుంది అనమాట. రైట్, ఇది వచ్చేసి ఏంటంటే జరిగినటువంటి పేపర్ అండి, పేపర్ 2 అండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ పేపర్ 1 కూడా ఉందండి. పేపర్ 1 మనకు టెట్ పేపర్ 1 అయితే ఇవ్వబడింది.
సో ఇక్కడ కూడా సేమ్ టెక్నిక్ అప్లై చేసినట్టే దాదాపుగా మీకు 70% వరకు రైట్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మళ్ళీ మీకు ఇది చెప్పి బోర్ కొట్టించనండి, నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో వీలైతే మీరు కూడా చెక్ చేయండి ఇది. సో May 30th, 2014 రోజు జరిగినటువంటి పేపర్ 1 అండి. సేమ్ టెక్నిక్స్ అనేది ఇక్కడ కూడా అప్లై చేయండి. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు 70% వరకు కరెక్ట్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు ప్రయోగించాలి? చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఇప్పటికీ వీడియో లెందీ అయిందండి, బోర్ కొట్టొచ్చు మీకు. సేమ్ అవే టెక్నిక్స్ ఇక్కడ కూడా అప్లై అయితే ఉంటాయి. సో అంతకు మించి ఏముండదు ఇక్కడ. ఓకేనా? సేమ్ అవే టెక్నిక్స్ అప్లై చేయండి. మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఏమైనా మోడల్ టెస్ట్ పేపర్స్ ఏమైనా ఉంటుందో దాంట్లో ఒకసారి చెక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఇక్కడ ప్లే స్టోర్లో వచ్చేసి వాట్స్ బిహైండ్ అనే యాప్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంది, చూడండి ఒకసారి. అండ్ స్పెసిఫిక్గా SGT వాళ్ళకు, అదేవిధంగా టెట్ పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకు సైన్స్ అండ్ EVSకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ప్రైస్ అనేది డ్రాస్టిక్గా తగ్గించబడిందండి, ఒకసారి గమనించండి. సో అది చాలా లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ అనేది మీకు 50 టెస్ట్లు ఉంటాయి, దాంట్లో ఒకటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా 100% మీకు అదైతే యూస్ఫుల్గా ఉంటుంది. 100% చెప్తున్నాను, 100% యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, సో ఇది మీ యొక్క చివరి అస్త్రంగా ఉపయోగించండి. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.